ప్రియక దేవుని స్థుతి జరిగించుకున్న తర్వాత దైవ లక్షణాల స్థుతి, సాతాను ఎదిరింపులు క్రమాలు జరిగించుకున్నాం. నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణముల స్థుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగు చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేత దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. ఆమేన్. పరమదేవుడి ప్రేమం, పరమ న్యాయ సంధానం, గురుతర శక్తి విధానం, నిరుపమాన సుజ్ఞానం, పరగుణధీరోదారి పరగుణధీరోదారి చేసి గుణరాలు చేసి గుణరాలు. సైతాన్ ఎదిరింపులు చెప్పుకుందాం. అందరూ కూడా నాతో చెప్పండి. ఓ త్రియక దేవుడు అని తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్యార్థములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నావు. మా ఎదిరింపు వలన సైతానుకు వేదన, నిశ్శత్వ కలిగించుము. మా ఎదిరింపు వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఓ సైతానా, నీవు ఆడ మనిషివి కావు, మగ మనిషివి కావు గనుక నిన్ను ఒకసారి ఆడ మనిషిగాను మరి ఒకసారి మగవానిగాను చేసి మాట్లాడుదుము. నిన్ను అంత నీచముగా చూస్తున్నాం, అయినను నీకు సిగ్గు లేదు. ఓ సాతానా, నీవు మా సొంత అవయముల మీద బాణములు వేసినావు. నీవు ఆకారము లేనివాడు, అయినను నీకు మా వంటి అవయములు నిరాకారముగా ఉన్నవని గ్రహించి నీ నిరాకార అవయముల మీద బాణములు వేయుచున్నాము. ఓ సాతానా, నీ దూతలు నిన్ను చూచి నీ వల్ల మేము కూడా చెడిపోయినాము అని వారు నిన్ను ఎదిరిస్తారేమో. అప్పుడు నీకు మరింత బాధ. అందుకు నీవు నేను శోధిస్తే మాత్రము మీరెందుకు పడవలెను అంటే అప్పుడు వారికి బాధ. కాబట్టి నీకు నీ దూతలకు బాధపడే యోగము పట్టును. ఆమేన్. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకిష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు చెప్పుకుందాము. నాతో ఏకీవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను పేరులతో బయలుపడిన త్రియేక దేవుడవైన తండ్రి, నీ ప్రత్యక్షత విషయమై నీకనేక వందనములు. నీవు నాకు దాగియుండు దేవుడవు కావు గాని బయలుపడు దేవుడవు. నీ లక్షణములు, నీ క్రియలు, నీ గొప్పతనము నాకు బయలుపరచు దేవుడవు గనుక నీకు వందనములు. నీవు ఒక్కడవుగాను ముగ్గురుగాను బయలుపడినావు. నీ మర్మము మాకు తెలియదు గాని నమ్ముచున్నాము. నేను
నీ యొద్దకు పరలోకమునకు చేరినప్పుడు తెలుసుకొనగలను. నా పరిమిత జ్ఞానస్థితితో నీ అపరిమిత జ్ఞానస్థితిని ఎట్లు తెలుసుకొనగలను? అనంతకాలము నీ విషయములు క్రొత్తగా తెలుసుకొనుచూనే ఉందును. నీ ప్రత్యక్షతకును నేను తెలుసుకొనుటకును అంతము లేదు గనుక నీకు అంతము లేని స్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థనలు, స్తుతులు. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనుల్లోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభు యొక్క రాకడను మర్చిపోదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకుని పోవును. పనులు ముగించుకొని తేరి చూసినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనుల్లో మునిగి నిరాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండి కృప దయచేదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని స్థుతులు నాతో చెప్పండి. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన 1:18 భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన 4:8 4 జీవులు చేసిన స్తుతి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సింహాసనమందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక. ఆమేన్. జీవమున
9 వరకున్న లేఖన భాగాన్ని పఠించుకుందాము. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఆమేన్. యేసుక్రీస్తై వచ్చి నిలవానా పునమధ్య. యేసుక్రీస్తై వచ్చి నిలవానా పునమధ్య. వాసంబు చేసిన పరమాది భూమికి ఆదరణకర్తను తలంచుకొని అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఆమేన్. నరులకు తండ్రిగా వరరక్ష పుత్రుడుగా, నరులకు తండ్రిగా వరరక్ష పుత్రుడుగా, పరిశుద్ధ పుండుగా బయలైన దేవునికి మంగళాచ. దయచేసి అందరూ కూర్చుందాం. మరి ఈ యొక్క దినము మన ఆత్మీయ తల్లి గారు ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి వెళ్ళిన వారై ఉన్నారు. మన ఆత్మీయ తల్లి గారి విషయంలో మనము అనేక విషయాలు వింటూనే ఉన్నాము. ఎన్ని దినములు విన్నా మనము అమ్మగారిని మరిచిపోవడం అనేది జరిగేది కాదు. బైబిల్ గ్రంథములో నీతిమంతులు ఎప్పుడూ జ్ఞాపకములో ఉందురు అని దావీదు రచించినట్లుగా ఈరోజు మనం ఒక జ్ఞాపకార్థపు కూడిక లేక ఆదరణ కూడిక అనేది ఏర్పాటు చేసుకున్నాము. కానీ మనం ఈ దినమే కాదు, ప్రతి దినము కూడా అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మగారు బైబిల్ మిషన్ కొరకు వారు చేసిన ప్రయాస, వాళ్ళందరినీ ఒక ఆత్మీయ జీవితంలో నడిపించడంలో వారు ఎంత ప్రయాసపడ్డారో
అవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని మన సంఘాలు బలపరుచుకోవడానికి, మన ఆత్మీయ జీవితాలు కూడా బలపరుచుకోవడానికి ఇదొక మరి ఆదరణ కూడికగా మనం ఏర్పాటు చేసుకున్నాము కనుక మరి దయచేసి అందరూ మోకరించినట్లయితే 3 ప్రార్థనలు జరిగించుకుందాం. మన మధ్య రెవరెండ్ వి దేవపాలన గారు, రెవరెండ్ జయకుమార్ గారు మణిపూరు, రెవరెండ్ దానియేల్ దినకర్ గారు తిరుపతి, వీరు ముగ్గురు దైవ యాజకులైన వారు వచ్చి ప్రార్థన క్రమాన్ని జరిగించవలసిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ మోకరించినట్లయితే మొదటగా రెవరెండ్ బి దేవపాలన గారు ప్రార్థిస్తారు. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఈరోజు ఏర్పాటు చేయబడిన తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూటమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, కీర్తనలో సెలవిచ్చినట్లుగా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైంది అన్నట్లుగా మా తల్లిగారి యొక్క మరణమునైనా విలువైనదిగా, ఘనమైనదిగా మీరు ఎంచిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పటి వరకు ప్రయాసపడి విశ్రాంతికి వెళ్ళి మీ క్రియలు మీ వెంట వచ్చును అని వాక్యములో సెలవిచ్చినట్లుగా మా తల్లిగారునైనా బైబిల్ మిషన్ కొరకు ఎంతో ప్రయాసపడి నీ సన్నిధికి చేరి ఉన్నారు. ప్రభా, మిషన్ కొరకు రాత్రనక పగలనక నిద్రాహారాలు మరిచి నాయనా సేవ చేసి ఉన్నారు. ప్రభా, చిన్ననాటి నుండి నాయనా నీ తలంపు, నీ ఆలోచన కలిగి ప్రయాసపడిన మా తల్లిగారిని దీవించి ఆశీర్వదించిన ఆయన నీ రాజ్యమునకు చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, యజమాడుకున్న తోటలో పుష్పాలునైనా ఏ పుష్పమునైనా ఆ యజమాడికి ఇష్టమో ఆ పుష్పాన్ని కోసుకుంటాడు తండ్రి. అలాగే మా తల్లి గారు మీకు ఇష్టమై ఉన్నారు నాయనా. మీరు తీసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా తల్లి గారు పడ్డ ప్రయాస మీరు ఎరిగి ఉన్నారు, ఈ శ్రమను చూసి ఉన్నారు కనుకనే పరలోకములో ప్రభువా మా తల్లి గారికి నైనా పనుంది కనుక నాయనా మాకంటే ముందుగా నీ సన్నిధికి చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వీళ్ళ మిషన్ కొరకునైనా ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. ఇప్పుడు విశ్రాంతిలోనికి వచ్చారు. నీ యొద్ద విశ్రాంతి తీసుకోవడానికి, నెమ్మదిగా నీ యొద్ద ఉండడానికి, నీ రాజ్యములో పని చేయడానికి, మీరు అప్పగించిన పని చేయటానికి నాయన రమ్యమైన దేశము ప్రభువా, నీతో ముచ్చటించడానికి వచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. అలాగే ప్రభువా, మీరు సెలవిచ్చినట్లుగా వాని క్రియలు వాని వెంట వచ్చును అన్నట్లుగా తల్లిగారు చేసిన పనులను బట్టి నైనా ఎంతో మందికి మేలు చేశారు ప్రభువా. మాలాంటి సేవకుల యొద్దకు వచ్చి అనేకమైన దినములు గడిపి మా పరిచర్యను అభివృద్ధి చేసి బైబిల్ మిషన్ యొక్క సేవకులను ఆదరించి నీ మాటల ద్వారా బలపరిచిన తల్లిగారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అమ్మగారు చేసిన మంచి పనులను బట్టి మీకు స్తోత్రమునైనా. ఆ పనులను మా ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకుని గొప్ప ఆశీర్వాదాలు, బహుమతులు నీ పరలోకములో దయచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, అమ్మగారిని బట్టి మీకు స్తోత్రము. తల్లిగారు విడిచిపెట్టి వెళ్ళిన మా ప్రెసిడెంట్ అయ్య గారిని, ప్రెసిడెంట్ అమ్మగారిని, బిడ్డలను ఆదరించండి ప్రభువా. ఎంతో దుఃఖములో ఉన్నారు తండ్రి. అమెరికాలో ఉన్న పాపగారిని, వారి కుటుంబ సభ్యులను, బేతేలు గృహవాసులను మీరు ఆదరించండి ప్రభువా. బైబిల్ మిషన్ యొక్క వేలాది మంది దైవ సేవకులను ఆదరించండి.
తల్లిగారు మాకు ఒక కిరీటము తండ్రి, మేము కిరీటాన్ని పోగొట్టుకున్నాము ప్రభా. తండ్రి, అటు కిరీటమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అమ్మగారు చేసిన పనులను బట్టి ప్రభా, భూలోకములో బైబిల్ మిషన్కి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఇప్పుడు తల్లిగారినైనా నీ రాజ్యములోనికి వచ్చి బైబిల్ మిషన్ యొక్క అభివృద్ధి కొరకు, బైబిల్ మిషన్ యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేయటానికి వచ్చారు ప్రభా. నీతో ముచ్చటించడానికి వచ్చారు నాయన. నీతో మాట్లాడి బైబిల్ మిషన్ ఉన్న సమస్యలను నాయన తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకునమని ఆదరణకర్త అయిన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు దూతలును పరిశుద్ధులున్ ఇక ప్రభువు దూతలను పరిశుద్ధులున్ విభవముగమన మాధ్యమ సరుచు వెలుగుచుందురుగా, వెలుగుచుందురుగా గనుగా రెండవ ప్రార్థన చేయక మునుపు ఈ సమయంలో నేను మన ప్రెసిడెంట్ అయ్య గారు నాకు ప్రత్యేకమైన ఆహ్వానం పంపించారు. ఇలాంటి ప్రెసిడెంట్ అయ్య గారికి నా వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నా అధికారులందరూ అవకాశం ఇచ్చినందుకు నా అందరికీ వందన మరణాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మా తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ ప్రభా కుటుంబకు తండ్రి ఈ విధంగా తండ్రి రావడానికి అల్పునుడైన నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి, ఈ ఆధిక్యత ప్రభా నాకు చెందదు నాయన. నీవే నీ మహా కనికరం చూపించి ప్రభా ఈ పరిశుద్ధ స్థలంలో మా తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా వచ్చి ఇక్కడ ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను కీర్తించుచూ ఉన్నాను నాయన. ఈ సమయంలో నా పరలోకపు తండ్రి, మా తల్లిగారు ప్రభా తండ్రి అది అనేకులకు మాదిరికరంగా ఉన్నారు నాయన. సామెతల గ్రంథంలో ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్టు వారి చీకటితోనే లేచి తన వారికి భోజనము సిద్ధపరచనన్నారు అని రాసి ఉన్నది నాయన. పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభా మా తల్లి గారు చీకటితోనే లేచి ప్రభా నా తండ్రి అందరి కొరకు ప్రభా, బయలుదేసిన అందరి కొరకు, నీ పిల్లలందరికీ కొరకు ప్రభా నీ యొక్క సన్నిధిలో గోజాడి ప్రార్థించి ప్రభా మాకు భోజనం సిద్ధపరిచిన వారై ఉన్నారు నాయన. నాయనా ఆమె ప్రభా నీ యొక్క సన్నిధిలో మా కొరకు చేసిన ప్రార్థనలన్నింటిని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, కీర్తించుతున్నాము నా తండ్రి. బైబిల్ మిషన్ యొక్క వ్యాప్తి కొరకు పరలోకపు తండ్రి ఆమె చేసే ప్రయాసపడిన ప్రయాస అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నా పరలోకపు తండ్రి. ఆమె నడుము కట్టుకొని ప్రభా నా తండ్రి తన వారి కొరకు పనిచేసిన రీతిగా ప్రభా నాయనా ఆమె ప్రభా మిషన్ కొరకునో ప్రభా అందరి కొరకునో ప్రభా దివారాత్రులు నీ సన్నిధిలో గోజాడు వారై ఉన్నారు నాయన. ఆమె ప్రభా జీవితాన్ని బట్టి ప్రభా నేను స్తుతిస్తూ ఉన్నాము నా తండ్రి. ఆమె మాకు ఒక మాదిరి వదిలిపెట్టి నీ యొక్క సన్నిధికి చేరి ఉన్నారు నాయన. నీ యొక్క పిలుపుని బట్టి నీ యొక్క సన్నిధిలో ఈ లోకంలో ప్రభావాడి పడిన శ్రమంతటి నుంచి ప్రభా నీవు విశ్రాంతిని ఇవ్వడానికి నీ యొక్క సన్నిధికి పిలిచావు ప్రభా. అక్కడ నా తండ్రి ముఖాముఖిగా నిన్ను చూచుచు మహామహిమలో ప్రభా మా అందరి కొరకు విజ్ఞాపన చేయడానికి పరలోకపు తండ్రి నువ్వు తీసుకుని వెళ్ళిన ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము, కీర్తించుతున్నాము నా తండ్రి. ఈ సమయంలో నా పరలోకపు తండ్రి ఇదిగో ప్రభా యెహోవా యందు భయభక్తులను స్త్రీ కొనియాడబడునని ప్రభా నువ్వు అక్కలో రాయించినావు ప్రభా. నా తండ్రి మేమందరము ప్రభా ఈ దినాన్ని ఇక్కడ చేరి ఉన్నాము, నీ వైపు మేము ఎదురు చూస్తూ ఉన్నాము నా తండ్రి. ప్రభా నా తండ్రి ఆమె ఎంతో భయభక్తులు ప్రభా కలిగి ఉండి ప్రభా ఎంతో ప్రభా సేవ చేసి నీ యొక్క సన్నిధిలో ప్రభా మా అందరికీ ప్రభా భయభక్తులు నేర్పిన వారై ఉన్నారు నాయన. ప్రభా నా తండ్రి ఆమె జీవితం అంతటినీ ప్రభా మేము ప్రభా మాకు ఒక్కొక్కరితో ఉన్న సంబంధాన్ని బట్టి ప్రభా నా తండ్రి మేము ఎరిగిన పరిస్థితిని ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభా మాకు నేర్పించిన
మార్గంలో నడుచుటకు తండ్రి నీ యొక్క కృప మనందరికీ చూపమని వేడుకొంటున్నాము నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా నా తండ్రి, ముఖ్యంగా ఆ యొక్క మన ప్రెసిడెంట్ అయ్య గారు ప్రభా నా తండ్రి పాప అమెరికా ఉన్న ఆ పాప వరకు ప్రభా కుటుంబస్తులందరికీ బేతేలు గృహం వారి కొరకు ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వారికి అందరికీ కావాల్సిన ఆదరణ నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. నీవెల్లప్పుడూ మాతో ఉన్నావు, నీ యొక్క సన్నిధి మాతో ఉంచావు ప్రభా నా తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి ఆ యొక్క గృహానికి ప్రత్యేకంగా నీ కాపుదల అనుగ్రహించమని, నీ సన్నిధి వారితో కూడా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా మిషన్ అంతటితో ప్రభా నీ యొక్క సన్నిధి మాతో ఉంచి ఈ సమయంలో ప్రభా తండ్రి మా తల్లి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆమె మాకు వదిలిపెట్టిన మాదిరిని ప్రభా ప్రకారం మేము నడుచుకోవడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, నీ దీవెనలతోనే ప్రభా తండ్రి ఈ కార్యక్రమం ముగించిన తర్వాత మనం పంపించమని నీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచి మా సేవలో ప్రభా మా తల్లి గారిని మేము జ్ఞాపకం చేసుకుని అనేకులకు మాదిరికరంగా ప్రభా ఆమె నడిచిన మార్గం ప్రకారం మేము నడుచుకోవడానికి నీ కృప దీవెన మాకు దయచేయమని త్వరగా రానయ్యున్న యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవారాజా పుత్రురామై తీర్చరిల్లుదాము. దేవాపుత్రా స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము. దేవుని చేరుదాము. ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుడు అయ్యున్న తండ్రి, నేనే ఆదియు అంతమునయ్యున్నానని సెలవిచ్చిన తండ్రి, దేవుని సృష్టికి ఆది అయ్యున్న వాడవైన తండ్రి, నమ్మకమైన సత్య సాక్షివై ఉన్న తండ్రి, మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడవైన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. మా తల్లి గారిని, వారి యొక్క భూలోక జీవితమును విశిష్టమైన రీతిగాను, అనేకులకు ఆశీర్వాద కారణముగాను నీవు మలచి నీ కౌగిలిలోనికి తీసుకొనిన ఆదరణకర్తవైన తండ్రి, ఆనందవందనములు, కృతజ్ఞతా స్తోత్రములు. పెండ్లి కుమారుడా, ఎలాగున మా జనకుని ఒడిలో కూర్చొని నీ బిడ్డ నాయన నీ దాసురాలు నేర్చుకొనిన ఆత్మీయమైన పాఠములను బట్టి నీ అంతరంగ ఏర్పాటును కొనసాగించుటకు, బేతేలు గృహమంతటిని అలంకరించుటకు, ఆదరించుటకు, ఏర్పాటు వంశమును, రోజులైన యాజక సమూహమును వృద్ధి చేయుటకు స్త్రీలలో నీవు ధన్యురాలవు అని సెలవిచ్చిన అమూల్యమైన వాగ్దానమును తల్లి విషయములో మీరు నెరవేర్చి, బేతేలు గృహమంతటికి నీ మాత్రమే కాక యావత్తు మిషనుకును, ఖండ ఖండములలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘములోని విశ్వాస జన సమూహమంతటికి నీనైనా ఆమె ప్రార్థనల ద్వారా, తల్లిగారి యొక్క కీర్తనల ద్వారా, తల్లిగారి యొక్క ఉపదేశముల ద్వారా, తల్లిగారి యొక్క ఆదరణకరమైన వచనముల ద్వారా నాయన నీవే అయ్యా లెక్కింపశక్యము కాని జనాంగమంతటికి ఈ భూలోకములో ఒక తల్లిగా నీవు ఏర్పాటు చేసిన పరమ తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. పెండ్లి కుమారుడా, ఎలాగున మా జనకుని కొలిమిలో ఉంచి నీవు పరిపూర్ణము చేసినావో, మా జనకులు ఖాళీ చేసిన కొలిమిలోనికి మా తల్లిగారిని కూడా నీవు తోడుకొని వెళ్ళి అయ్యా ఎంత మహిమ స్థితినిచ్చినావో, ఎంత మహిమ దేహమునిచ్చినావో. మా తండ్రి గారు రాసినారు కదా, షారోను పుష్పము వంటి సంఘవధువునకు క్రీస్తు ఏ రూపమిచ్చెనో నేను ఎన్నగలనా అని అన్నారే.
ఏ రూపం ఇచ్చినావో, ఎంతటి మహిమ సౌందర్యం ఇచ్చినావో మా తల్లి గారికి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని వ్రాయించిన రీతిని అయ్యా మా తల్లి గారి యొక్క బోధలు, ప్రార్థనలు, కీర్తనల ద్వారా ఇదిగో ఆవరించినటువంటి మీరే ఇప్పుడు మా తల్లి గారి యొక్క నైనా ఇదిగో ఈ మహిమ ప్రవేశము ద్వారా, ఈ మహిమ సహవాసము ద్వారా అయ్యా ఇప్పుడు ఎంతగా మమ్ములను స్తోత్రములు నేను వెళ్ళుతాను మళ్ళుతాను అని మా తండ్రి గారితో ఎలాగున మా తండ్రి గారి ద్వారా ఎలాగున సెలవిచ్చినావో నైనా మా తల్లి గారు కూడా మానవ దేహమును విడిచినప్పటికీ మహిమ దేహముతో మిషన్ అంతటి కొరకు మళ్ళీ అయ్యా భూలోకములో తనకిష్టమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలన్నిటినీ కూడా నాయన, యాచనలన్నిటినీ కూడా, ప్రతి గడ్డు సమస్యలన్నిటినీ కూడా ఎలాగున నీ పాదముల యొద్ద ప్రార్థనా గోపురములో నివేదించినారో ఇప్పుడు మహిమ దేహముతో నాయన మా అందరి యొక్క మనవులను నాయన నీ పాదముల యొద్ద అయ్యా అయ్యా నీ మహిమ సింహాసనము యొద్ద నిత్యము సమర్పించి మాకు కావలసిన నెరవేర్పులు చూచుటకు అయ్యా తల్లి గారి యొక్క ఆత్మను నీవు మా మధ్యనే ఉంచినావని మేము నమ్ముతూ ఉన్నాము. ఇది బైబిల్ మిషన్ విశ్వాసం అని తండ్రి. మేమే తల్లి గారిని బట్టి మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయ్యా మీకు వందనములు. పెండ్లి కుమారుడా ఎంతగా నాయన ఇదిగో ఆమె యొక్క జీవితమునే, తల్లి గారి యొక్క జీవితమునే నాయన మిషన్ అంతటికి అయ్యా కుటుంబం అంతటికి రక్త సంబంధులకు ఆఖరికి అయ్యా వ్యతిరేకులకు కూడా ఒక మహిమకరమైనటువంటి మార్గదర్శిగా తల్లినించినావు. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఆదరణ కూటములో తండ్రి విశేషముగా నాయన మా ప్రెసిడెంట్ అయ్య గారికి, అమ్మగారికి, మీరు వారిని ప్రేమించి ఇచ్చిన 20 బిడ్డలకు అయ్యా లలితమ్మ గారికి, అమెరికాలో ఉన్నటువంటి హనీ పాపకు, వారి కుటుంబమునకు విశేషమైనటువంటి ఆదరణ నాయన తల్లి గారి యొక్క మహిమ జీవితములో నుండి నీవే కలిగించుమని నిన్ను ప్రాధేయపడుచు వేడుకొనుచు ఉన్నాము నాయన. అయ్యా ఎంతటి మహిమ రూపమో ఇదిగో ఆ మహిమ స్వరమునే మరలా మేము సన్నిధి గదిలోనికి వెళ్ళి వినగలిగిన ధన్యత దయచేయమని అడుగుతూ ఉన్నాను. పెండ్లి కుమారుడా ఎలాగున బేతేలు గృహములో నుండి మొట్టమొదటి నాయన రాజరిక దండమును సిల్వరాజయ్య గారి చేతిలో పెట్టినప్పుడు మా జనకుని ద్వారా ఈ కత్తికి పిడి ఈ తల్లి అని మా జనకుని ద్వారా నీవు ఎలాగున నాయన నీవే సెలవిచ్చినావో పెండ్లి కుమారుడా కత్తిని మొట్టమొదట మీ దగ్గరికి తీసుకొని ఇప్పుడు పిడిని కూడా నాయన నీ దగ్గరికి తీసుకొని ఇదిగో నీతిని బట్టి విమర్శ చేయొచ్చు అన్నటువంటి నీ చేతిలోని ఖడ్గముగా నాయన మా తండ్రి గారిని, తల్లి గారిని ఎవరిని కూడా నీ చేతిలో ఉంచినావని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు. ఈ మహిమ జీవనములో నుండి ఎన్ని మహిమకరమైన నెరవేర్పులు నాయన మిషన్లో చూడవలెనో తండ్రి మీరేనైనా కనపరిచి మహిమ పొందుమని సకల ఆశీర్వచన నామములకు మించిన ఘనమైన నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ జరిగిన ప్రార్థనలను జరగవలసిన క్రమములన్నిటినీ మీకు సమర్పిస్తూ క్రీస్తు నామమున సమర్పించున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహిమలో నీవుండు చోటికి మమ్ము చేర్చిన తండ్రివే. మహిమలో నీవుండు చోటికి మమ్ము చేర్చిన తండ్రివే. ఇహము దాటిన దాకా నిన్ను వీడనంటివి రక్షగా. ఇహము దాటిన దాకా నిన్ను వీడనంటివి రక్షగా. జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని. దయచేసి అందరూ కూర్చోనండి. ఇంతవరకు ప్రార్థించిన దైవజనులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు ఒక చక్కని కీర్తన పాడి వినిపించాలని క్వైర్ గారికి తెలియజేస్తూ సమయం వారికి ఇస్తున్నాం. గారు వచ్చారు ఇప్పుడే. అమ్మకు కూడా
చట్టం ఏదైతే ఉందో బైబిల్ మిషన్ చట్టం ఆ ప్రకారం చేయమని కోరుకునేది. ఏ క్రమాలైతే బైబిల్ మిషన్లో జరగాలో, ఏ పద్ధతులైతే బైబిల్ మిషన్లో జరగాలో దేవదాసయ్య గారు మనకు చట్టం రాసి ఇచ్చారు బైబిల్ మిషన్లో. ఆ చట్టం ప్రకారం కొనసాగాలి అని అలాగా వారు నడిచేవారు, అందరిని కూడా నడిపించేవారు. కాబట్టి అమ్మను గురించి మన లాయర్ గారు చక్కటి విషయాలు తెలియజేశారు కనుక వారికి కూడా సభ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున మన మధ్యలో మన అమ్మగారిని చూసుకున్నటువంటి డాక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ చిన్నబాబు గారు యశోద హాస్పిటల్ డైరెక్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు కనుక మరి వారు కూడా వచ్చి అమ్మని గురించిన కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ మరణాత. 2 తిమోతిలో ఒక వచనం చదివి మీతో 2 విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈ యొక్క వాక్యము ఎంతో మనకు ఆదరణ ఇచ్చేదిగా ఉంటుంది. మరి ఈరోజు ప్రమీలమ్మ గారు ప్రభునందు నిద్రించి మహిమలోకి ప్రవేశించిన సందర్భంగా ఆమె యొక్క జీవితం గురించి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని గణపరుస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆవిడ మరి గొప్ప పరిచయం చేయడానికి దేవుడు ఆమెకు ఆధిక్యత ఇచ్చాడని చెప్పి మనం అందరూ కూడా వింటున్నాం, సాక్ష్యాలు వింటూ ఉన్నాం. వ్యక్తిగతంగా ప్రమీలమ్మ గారి గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా వింటూ వచ్చేవాడిని. ఎందుకంటే మా అమ్మ బైబిల్ మిషన్లో ప్రభువుని నమ్ముకుంది. హైందవ కుటుంబం నుండి ప్రభువుని ఎరిగినటువంటి తల్లి మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మరి ఎప్పుడైతే నా జీవితంలో మరి ప్రమీలమ్మ గారు, కిరణ్ బాబాయ్ గారు బేతేలు గృహంకు ఒక మరి ఎంతో సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుడిని వందిస్తూ ఉంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మరి మా తల్లి ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు మేము ఎంతో దుఃఖంలో బాధలో ఉన్నాం. 2013 సంవత్సరంలో మరి అకస్మాత్తుగా ప్రభు మా తల్లిని పిలుచుకున్నాడు. ఆ దినాల్లో దుఃఖంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చింది ప్రమీలమ్మ గారు, కిరణ్ బాబాయ్ గారు. ఎంత ఓదార్పు అంటే ఒక ప్రార్థనలో కొండంత శక్తి మనకు వస్తూ ఉంది. అటువంటి ఓదార్పు మరి ఆమె మా కుటుంబానికి అనుగ్రహించింది. దాన్ని బట్టి నేను దేవుని వందిస్తూ ఉన్నాను. మీ అందరిలో కూడా నాకంటే ఎక్కువగా ఆమె పరిచర్య గురించి, ఆమె విశ్వాసం గురించి, ఆమె యొక్క సేవా జీవితం గురించి మీకు నాకంటే ఎక్కువగా తెలుసు. కానీ నేను కొన్ని విషయాలు గత 8 సంవత్సరాలుగా ఎప్పుడైతే అమ్మగారు మరి అమెరికా నుండి వచ్చారో, ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో అప్పటి నుంచి చాలా దగ్గరగా ఆవిడ నేను చూస్తూ ఉన్నాను. ఎంతో దగ్గరగా చూస్తున్నప్పుడు అనేక అనుభవాలు దేవుడు నాకు అనుగ్రహించాడు, మా కుటుంబానికి అనుగ్రహించాడు. ఒకప్పుడు అయ్యగారు అనేవారు అనమాట, ప్రమీల అనే శబ్దంలో చాలా శక్తి ఉంటుంది అనేవారు. ఎందుకంటే నా భార్య పేరు కూడా ప్రమీలానే. ఎంత గొప్ప శక్తి అంటే నిజానికి మీకు నేను చెప్పాలంటే హాస్పిటల్లో ఎన్నోసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు కూడా కాదు, ప్రాణాపాయం వరకు వెళ్ళి రక్తస్రావం అయిపోతా ఉంది, ఇక అమ్మగారు లేరు అనుకునే పరిస్థితిలో వెంటిలేటర్ల మీద దాకా వెళ్ళి ఇక మనం ఏమీ చేయలేము అనుకునే పరిస్థితుల్లో కూడా ఆమె గొప్ప పోరాటం చేసి తిరిగి వెనక్కి వచ్చేది. ఎంత అంటే వైద్య రంగానికి ఆశ్చర్యము. నిజానికి నేను ధైర్యంగా చెప్పగలను, గొప్ప హాస్పిటల్లో గొప్ప వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి మేమేమీ చేయలేము అని చేతులు ఎత్తేసినప్పుడు కూడా ఆమె మరి జయించి తిరిగి వెనక్కి వచ్చేటువంటి సందర్భాలు అనేకం అన్నమాట. నేను వివరించలేను. అంత మరి గొప్ప పోరాట శక్తి ఈ జీవితంలో ఆమె చేసినట్టు పోరాటం అంత గొప్పది. అన్నిటికంటే ముఖ్యంగా నేను మరి ప్రభువుని ఎందుకు స్తుతిస్తున్నానంటే మా మరి అబ్బాయి యొక్క మొదటి జన్మదినము ఇదే ప్రాంతంలో, ఇక్కడనే ఆమె యొక్క మొదటి జన్మదినం మా అబ్బాయి యొక్క జన్మదినం జరపడం జరిగింది. ఆ రోజు అమ్మ ఒక మాట చెప్పారు, డాక్టర్ బాబు చిన్నబాబు నాకు 2వ కుమారుడు అని చెప్పారు. తను నాకు ఒక తల్లిగా ఆమె మారింది. అమ్మ లేని లోటును ఒక తల్లిగా ఆమె ఉండి నాకు తీర్చింది. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ లోకంలో నిస్వార్థమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ ఆమె మీ అందరికీ తెలుసు. నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పేది ఆమె.
అంటే తన సొంత పిల్లల కంటే బయట వాళ్ళని ఎక్కువగా ఆమె ప్రేమించిందన్న దానికి మీరు అందరూ కూడా రుజువు నేను నమ్ముతున్నాను. సో కనుక మరి ఈరోజు ఆమె లేని లోటు మనందరికీ ఖచ్చితంగా ఉంది. కానీ ఒక గొప్ప ఆదరణకరమైన విషయం ఏంటంటే ఆమె చిర విశ్రాంతిలో ప్రభుతో పాటు ఉంటుంది. అమ్మగారు ప్రభు యొద్దకు వెళ్ళారని అయ్యగారు చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే మా తల్లి కూడా అమ్మగారిని గ్రీటింగ్ ఇచ్చిందేమో, వెల్కమ్ చెప్పి ఏంటి ఇంత త్వరగా వచ్చేసారేంటి ఇంకా ఉండండి అని చెప్పిందో, ఏమనుకున్నారో పరలోక రాజ్యంలో వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారని నేను ఆలోచిస్తూ వచ్చానన్నమాట. అంటే చిర విశ్రాంతిలో ఆమె ఇక శ్రమలకు ఇక చాలు శ్రమలు అని ప్రభు తన ఎదుకు పిలుచుకున్నాడు. కానీ ఆమె జీవితంలో నా మట్టుకైతే మా కుటుంబం పక్షంగా కూడా చూస్తే మరి బేతేలు గృహంలో వారు మాకు ఇచ్చిన ఆదరణ, నా ఒక తల్లి వలె ఆమె నన్ను చూసుకోవటం కానివ్వండి, వారి యొక్క ప్రేమ. మరి నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్న సమయాల్లో 2015-16లో అమ్మగారు మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ మీకు ఒక సొంత ఇల్లు రావాలని ప్రార్థన చేస్తున్నానమ్మా, అద్దె ఇంట్లో మీరు ఉంటున్నారని ఆమె ప్రార్థన చేశారు. మరి సరిగ్గా 2 సంవత్సరాలు తిరగక ముందే దేవుడు మరి హైదరాబాద్ పట్టణంలో ఒక మంచి సొంత ఇల్లు దేవుడు మాకు అనుగ్రహించాడు. అంటే ఆమె యొక్క ప్రార్థన, ఆశీస్సులు, ఆశీర్వాదములు ఇతరుల కొరకు ఆమెకు ఉన్నటువంటి మరి ఆ యొక్క అభిమానం కానివ్వండి, లేకుంటే అది నిజంగా నేను వర్ణించలేను. అన్నిటికంటే నేను ఎక్కువగా ఆమెలో చూసింది ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఒక విషయం జరగాలి అంటే అదే పట్టుదల మా అమ్మకు కూడా వచ్చిందని అనుకుంటూ ఉంటాను. ప్రభు యొద్ద ఎంతో గోజాడి పట్టుదలతో ప్రార్థన చేసి మరి దేవుని యొక్క దీవెనను ఆమె కోరుకున్నటువంటి తల్లి కనుక ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మనందరికి కూడా ఇది తీరని లోటు. ఆమె మన మధ్య లేకపోవటం అనేటువంటిది నా మట్టుకైతే నేను మరి మొట్టమొదటిసారిగా ఆమెను కలిసినప్పటి నుంచి ఈ దినం వరకు కూడా మరి సొంత తల్లి వల్ల ఒక తల్లిని కోల్పోయినటువంటి బాధ నాకు కూడా ఉన్నది. కానీ ఆమె తన పరుగును తుదముట్టించి మరి ప్రభు యొద్దకు సెలవు వెళ్ళి ఉంటుందిగా, అది మనందరం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాము. ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమె తన జీవితంలో అనేకులకు ప్రేమను పంచింది, సేవా దృక్పథాన్ని అందరికి పంచింది. మరి ప్రభు యొక్క పరిచర్యను ఎంత పట్టుదలతో చేయాలనేది మనందరికీ ఆమె నేర్పించి వెళ్ళింది. కాబట్టి నిజంగా ఆమెకు మనం నివాళులు అర్పించాలి అంటే ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా పరిచయం చేసేవారుగా ఉండాలి. అట్టి సేవ మనం చేసినట్లయితే పైనుండి మరింతగా ఆమె మనల్ని దీవిస్తూ ఉంటుంది. అమ్మ మరి తల్లి ఆశీర్వాదం ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు నేను అనుకునేవాడిని, ఇక్కడ ఉన్నప్పుడే ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో తండ్రి పక్కన ఉన్నప్పుడు ఇంకెంత ప్రార్థన చేస్తూ ఉంటుంది. బాబాయ్ గారిని చూడండి, మా తోటను చూడండి, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించాడని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా మనందరి కోసం రికమెండేషన్ ఆమె దేవుడి యొద్ద చేస్తూ ఉంటుంది. అంత గొప్ప ఆధిక్యతలోనికి తల్లిగారు వెళ్ళి ఉంటున్నారు. ఇట్టి తల్లి యొక్క జీవితాన్ని బట్టి ఈరోజు దుఃఖం ఉన్నప్పటికీ మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుస్తాం. ఆమె జీవితాన్ని బట్టి, ఆమె యొక్క పనులను బట్టి, ఆమె సేవలను బట్టి, ఆమెకు విశ్వాసాన్ని బట్టి మరి మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తుకే మరి ఘనత మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అధికారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ. మరణాత. అమ్మగారు కూడా ఒక డాక్టర్ గారు. ఎలాంటి బాధలో ఎవరొచ్చినా అమ్మ యొక్క మాట మెడిసిన్లా పనిచేసేది. అమ్మ యొక్క పాట, అమ్మ యొక్క ప్రసంగం, ఆమె యొక్క పలకరింపు ఒక మందులాగా పనిచేసేది. కనుక చిన్నబాబు గారు అమ్మగారిని హాస్పిటల్ ఉంచినప్పుడు నేను ఒకసారి చూడడానికి వెళ్ళాను. డయాలసిస్ చేస్తే మనుషులు తట్టుకోలేరు. రోజుకి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి డయాలసిస్ చేస్తుంటే ఎలా తట్టుకుంటున్నారు? వైద్యులకే ఒకవైపున డయాలసిస్, ఇంకో వైపున లివర్ ప్రాబ్లం, ఇంకో వైపున థైరాయిడ్ అంటున్నారు, ఇంకో వైపున షుగరు, బీపీ. ఎలా తట్టుకుంటున్నారండి? అర్థం కాని విషయం. కాబట్టి అమ్మ ఒక ఆత్మీయ తల్లిగా అందరి యొక్క దుఃఖములో ఆదరించినటువంటి గొప్ప తల్లి. మనందరి యొక్క మనస్సులో ఒక ముద్ర వేసేసుకున్నారు, మనందరిని ఆదరించి. కనుక చక్కటి ఆదరణ మాటలు తెలియజేసిన డాక్టర్ చిన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో మన యొక్క యేసుపాదం గారి యొక్క సహోదరి మరి సుజాత గారు మన మధ్యలో ఉన్నారు. శాంత సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు బైబిల్ ప్రొఫెసర్ గారు కనుక వారు కూడా అమ్మగారిని గురించిన కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
మరణాత. చాలామంది స్త్రీలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. ప్రభువు తన వధూ సంఘాన్ని గురించి వివరించిన మాట: సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదయ్యున్న వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఆమె సంఘవధువు, పెండ్లి కుమార్తె. మనందరి ప్రియమైనటువంటి అమ్మ, ఆధ్యాత్మిక తల్లి ప్రమీల సెల్వరాజ్ అమ్మగారు. అమ్మ ఎప్పుడు మాట్లాడినా పెండ్లి కుమార్తె గురించి మాట్లాడకుండా అమ్మ ప్రసంగము ముగియదు. అమ్మను చూస్తే ఒక్క మాటలో వివరించాలంటే గుర్తొచ్చేది పెండ్లి కుమార్తె సంఘం, వధువు. పరమందలి ప్రభు ద్వారా ఎన్నుకొనబడి, ఏర్పాటు చేయబడి, ప్రత్యేకించబడి, ప్రతిష్ఠించబడి, ప్రదానం చేయబడి, పరిచర్యలో ఘనంగా వాడబడి, పరిచర్యలోని చివరి దినాల్లో మనందరికీ మరుగు చేయబడి, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రమల కాలంలో 7 సంవత్సరాలు యాకోబు శ్రమల కాలం అని బైబిల్లో ఉంది. శ్రమల మార్గంలో నుంచి దాటుకొని మహిమలోకానికి వెళ్ళినటువంటి మన ప్రియమైనటువంటి తల్లి అమ్మగారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని తలపోసుకుంటూ, వధువు సంఘంగా ఉన్నటువంటి మనం ఎలా సిద్ధపడుతున్నామో ఒకసారి పరీక్ష చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కిరణ్ బాబాయ్ గారు మరి మిషన్ అధికారులు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మతో నా సహవాసం, పరిచయం, ప్రయాణం 40 సంవత్సరాల పైనే. అయితే అమ్మ 77 సంవత్సరాల జీవితంలో మిగిలిన చివరి అంటే 7 సంవత్సరాలు చాలా ప్రత్యేకమైన ప్రయాణం. శ్రమల ప్రయాణం, ఆకోరులోయ ప్రయాణం, బాకాలోయ ప్రయాణం. ఈ ప్రయాణం అమ్మకు మాత్రమే కాదు, బేతేలు గృహం అంతటికీ కూడా, బేతేలు గృహ వాసులందరికీ కూడా చాలా కష్టమైనటువంటి ప్రయాణమే. ఈ ప్రయాణంలో అమ్మతో కలిసి మరి అలాగే మన డాక్టర్ గారితో కొన్నిసార్లు కలవటము, అమ్మతో కలిసి కొద్ది కాలం కొన్ని దూరాలు ప్రయాణం చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ 7 సంవత్సరాల అమ్మ శ్రమల కాల ప్రయాణంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు నా ఎడల చూపించినటువంటి ఆ శ్రమని అర్థం చేసుకోవటానికి వాటి విషయాల్లో నుంచే మీతో ముచ్చటించాలి అని నేను ఆశపడతా ఉన్నాను. ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్గా, ఒక థియాలజియన్గా అమ్మ అనుభవించినటువంటి సఫరింగ్ నాకు ఒక మిస్టరీగా ఉండేది. చాలాసార్లు సిలువ దగ్గర నిలవబడి సిలువ చెంత ఉన్న స్త్రీలు బిక్కముఖం వేసుకొని సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను చూసి, మరి ముఖ్యంగా ఆయన తల్లి, ఇదేంటి నా కుమారుడు ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో ఈ శ్రమను అనుభవించడం ఏంటి అని చెప్పేసి అర్థం కాకుండా సిలువ దగ్గర వేధిస్తున్నటువంటి ఆ స్త్రీలు ఉన్నారే, ఈ 7 సంవత్సరాల్లో నేను కూడా అదేవిధంగా అమ్మతో కలిసి చేసినటువంటి ప్రయాణంలో అమ్మ శ్రమను గురించి చాలా రకాలుగా ఆలోచించాను, ప్రార్థించాను, కన్నీరు గార్చాను, దేవుణ్ణి అడిగాను. 217వ సంవత్సరం ఆగస్టు నెల అమ్మ 70వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి కుమార్తె హనీ పాప దగ్గరికి వెళ్ళారు. నేను కూడా ఆ సమయంలో అమెరికాలోనే ఉన్నాను. అమ్మ వెస్ట్ కోస్ట్లో ఉన్నారు, నేను ఈస్ట్ కోస్ట్లో ఉన్నాను. ఆ తర్వాత అమ్మకు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కన్నీరు గారుస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్నమ్మ గారు రీనమ్మ గారికి టెక్స్ట్లు పంపిస్తున్నాను, హనీ పాపకు టెక్స్ట్లు పంపిస్తూ ఉన్నాను. ఒకరోజు బలంగా యోబు గ్రంథం 24-22 వచనంలో నుంచి దేవుడు నాతో మాట్లాడారు. ఏంటంటే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గురించిన ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ప్రాణమును గురించిన ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. అదే టెక్స్ట్ మెసేజ్ పంపించాను. ప్రాణాన్ని గురించినటువంటి ఆశ విడిచిన అమ్మ తప్పకుండా మరలా మనకి దేవుడు ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారు. అమ్మని దేవుడు మరలా మనకి 7 సంవత్సరాలు ఇచ్చారు. కానీ దానికి మూల్యం అమ్మ చాలా తన జీవితంలో చెల్లించారు. బేతేలు గృహం కూడా చాలా చెల్లించారు. ఎందుకంటే అమ్మను ఇచ్చారు. అపోలో హాస్పిటల్కి తీసుకొని రావటం జరిగింది. చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సర్జరీ జరిగింది. డాక్టర్స్ అడిగారు, అమ్మ కావాలా కాళ్ళు కావాలా అని బాబాయ్ గారిని. అమ్మే కావాలన్నారు. ఎందుకంటే అది ప్రాఫిటిక్ అనుకుంటున్నాను నేను. ఎందుకు ప్రాఫిటిక్కో దాన్ని కూడా వివరిస్తాను. అమ్మ కావాలి అన్నారు. సర్జరీ జరిగింది. సర్జరీ అయిపోయిన తర్వాత అమ్మ రూమ్లో ఉన్నప్పుడు అమ్మ నన్ను ఒక ప్రశ్న వేశారు. అది గుండెలు చాలా లోతుగా వెళ్ళిపోయే ప్రశ్న.
పాప నా కాళ్ళేవమ్మా అన్నారు. పాప నా కాళ్ళేవమ్మా అన్నారు. అమ్మతో నేను చెప్పాను, అమ్మ మీరు కాకాని తోటలో గంటలు వేల కొలది వందల కొలది గంటలు నిలవబడి అందరికీ ప్రార్థనలు చేసి మీ కాళ్ళు అలసిపోయినాయి అమ్మ. ఈ కాళ్ళు తీసివేసి మీకు నూతనమైనటువంటి పాదాలు దేవుడు ఇవ్వాలని సంకల్పించి ఈ పరిస్థితి గుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు. బాబయ్య గారు, కిరణ్ బాబు గారిని బాబయ్య గారు అని అంటారు, అమ్మగారు మాట్లాడతా కూడా సెలవరాజు గారు అయిన డాడీ అంటారు. బాబయ్య గారు మీకు అద్భుతమైనటువంటి లైట్ వెయిట్తో ఉన్నటువంటి లెగ్స్ తయారవుతున్నాయి అమ్మ. లండన్ నుంచి గొప్ప డాక్టర్ల బృందం వచ్చి మీకు వాటిని అరేంజ్ అయిపోతూ ఉన్నారమ్మా అని చెప్పాను. ఏ కుమారుడు తల్లికి అంతకంటే చేయరేమో అనుకుంటున్నాను నేను. అంతకంటే తల్లిని ప్రేమించినటువంటి ఒక కుమారుడు, యేసు ప్రేమించిన కుమారుడు అని చెప్పేసి యేసు ప్రేమించిన శిష్యుడని యోహాను గురించి వింటాము. తల్లిని అప్పగించిన కుమారుడు అని కూడా వింటాము. అద్భుతమైనగా ఈ 7 సంవత్సరాల ప్రయాణంలో అంబులెన్స్గా వెహికల్ మారటము, అమ్మగారి రూమ్ ఒక మినీ హాస్పిటల్ అవ్వటము, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని డాక్టర్ విజిటింగ్స్, ఎంత శ్రమ, ఎంత వేదన, అది మామూలుగా అర్థమయ్యే విషయాలేమి కావు. శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి కుమారుణ్ణి అమ్మ కలిగి ఉండటం, ఆ కుమారుడు తల్లి ఎళ్ళ చూపించినటువంటి ఆ ప్రేమ, ఇక అది మీరందరూ కళ్ళారు చూశారు. నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు అని అనుకుంటా ఉన్నాను. ఒక సందర్భంలో అమ్మగారికి లిక్విడ్స్ ఇవ్వటం లేదు, సాలిడ్ ఫుడ్ ఇవ్వటం లేదు, లిక్విడ్సే ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాను. చిన్నబాబు గారి వల్ల ఎప్పుడు వెళ్ళినా నేను నాకు వెల్కమ్ ఉండేది, ఎవరు నన్ను అడ్డుపరిచేవారు కాదు. ఎవరిని అలౌ చేయటం లేదమ్మంటే లేదండి నేను వెళ్ళాల్సిందే అన్నాను. అమ్మ అపోలో హాస్పిటల్లో ఉన్నారు. చూడగానే గుర్తుపట్టి అమ్మ ఆకలేస్తుందమ్మా, నాకు వీళ్ళు అన్నం పెట్టట్లేదమ్మా అన్నారు. ఒక్కసారి గుండె దుఃఖంతో నిండిపోయింది. కాకాని తోటలో వేల కొలది లక్షల కొలది మందికి పంచభక్ష పరిమాణాలతో అమ్మ భోజనం పెడితే అమ్మకి ఆకలేసింది. ఏసయ్య అందరికీ జీవజాలం ఇచ్చారు. చివరేమన్నారు, నేను దప్పికొంచున్నానమ్మా. నేను అమ్మతో అన్నాను, అమ్మ ఏసయ్య అన్నారు కదమ్మా మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందని, మీకు తెలియని ఆహారంతోనే మీరు బ్రతుకుతున్నారు కదమ్మా, అలాగే మీరు జీవిస్తారమ్మా, ఈ ఆహారం మీకు ఎంత లేండమ్మా అంటే, అలా అంటావా అమ్మా, అలా అంటావా పాప, సరేనమ్మా. ఎంత దీనత్వంతో, ఎంత ధైర్యంతో, ఎంత స్థైర్యంతో, ఎంత రాజసంతో, ఎంత టీవీతో శ్రమనే అమ్మ ఎదుర్కొన్నారంటే అది ఎవరికైనా ఒక సవాలే. అమ్మ హాస్పిటల్ విజిటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను దేవుణ్ణి ప్రశ్నించటం, దేవుణ్ణి అడగటం మాత్రము ఏమాత్రం ఆగలేదు. నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అంతకుముందే ఎందుకో మరలా అమ్మని గుర్తు చేసుకొని ఏడుస్తా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదేంటి ప్రభా, ఈ మిస్టరీ ఏంటి ప్రభా, ఈ మర్మం ఏంటి ప్రభా, నాకు అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పేసి దేవుడు నా యొక్క డైలీ పోర్షన్లో నుంచి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో నుండి మాట్లాడారు. 24వ వచనంలో ఏముంటుందంటే పౌలు గారు అంటారు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏంటి పౌలు గారు చెప్పే విషయం? క్రీస్తు సంఘం కోసం పడినటువంటి పాట్లలో కొదువైందట, ఆ కొదువైన వాటిని నా శరీరమందు నేను అనుభవిస్తున్నానని చెప్తున్నారు. వెంటనే నాకు అర్థమైపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 31-34 వచనాలు. ఇంతకాలం నుంచి అమ్మ కాళ్ళు అమ్మ కాళ్ళు అమ్మ కాళ్ళు, ఇదే కదా ఏడుపు, ఇదే కదా చాలాసార్లు ప్రశ్నించేది, ఇదే కదా ప్రార్థన చేయటం. అక్కడ యేసయ్య సిలువ వేయబడిన తర్వాత ఆ ఇద్దరు అటువైపు ఇటువైపు ఉన్న దొంగల కాళ్ళు విరగొట్టారు, కానీ యేసయ్య కాళ్ళు విరగొట్టబడలేదు. ఆయన ఎముకల్లో ఒకటైను విలువ అన్ని శ్రమలు ఆయన అనిపించారు, మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు, ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి. అమ్మగారికి సర్జరీలో ఏం జరిగింది? అమ్మ కాళ్ళను ప్రభు తీసుకున్నారు. సంఘం అనే శరీరం కోసం పడినటువంటి పాట్లలో కొదువైన వాటిని నా వంతు నేను సంపూర్ణం చేస్తున్నాను. వెంటనే ఫిబ్రవరి 3వ తారీఖు 2024వ సంవత్సరం సాయంకాలం 5 గంటలు ప్రభు ఉన్నాడు ఇక్కడ, ప్రభుయే సాక్ష్యం. ప్రభువుకు ఫోన్ చేశాను, ప్రభు నేను వస్తున్నాను హాస్పిటల్కి, అమ్మతో నేను ఒక విషయాన్ని పంచుకోవాలని.
5ంటికే వెళ్తానన్నాను. ట్రాఫిక్ వల్ల హైదరాబాద్లో 5:30 గంటలకు వెళ్ళాను. ఇంచుమించు 2 గంటలు అమ్మతో మాట్లాడాను. ఈ విషయాలే మాట్లాడాను. అమ్మ నిన్న దినాన చాలా దుఃఖిస్తూ కేడుస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యం ఇచ్చారమ్మా, ఆదరించారు. మీరు సంఘం అంతటికి రిప్రజెంటేటివ్గా, పెండ్లి కుమార్తె సంఘానికే మీరు ప్రతినిధిగా మా అందరి పక్షాన ఈ శ్రమ అనుభవిస్తున్నారు. ఇది మీ శ్రమ కాదమ్మా, మా శ్రమ. మా అందరి కోసం దేవుడు మీ జీవితంలో పెట్టినటువంటి శ్రమ. ఈ శ్రమని తట్టుకోగలిగిన సత్తా మీకే ఉంది, ధైర్యం మీకే ఉంది, స్థైర్యం మీకే ఉంది, ప్రేమ కూడా మీకే ఉంది. తండ్రిని మిమ్మల్ని చాలా పరిణతి చెందిన మెచ్యూర్ డాటర్ లాగా చూస్తున్నారు కాబట్టి ఎంత శ్రమ మీకు ఇచ్చినా మీరు పల్లెత్తి ఏమీ మాట్లాడరని ఆయనకి తెలుసు కాబట్టి ఈ శ్రమ మీ జీవితంలో ఇచ్చారమ్మా. పౌలు గారు అన్నట్లుగా కొదువైన వాటిని నా శరీరం అందు నేను అనిపిస్తున్నట్లుగా మీ శరీరం అందు మీరు అనిపిస్తున్నారమ్మా అంటే ఒక్క మాటే మాట్లాడారు. అమ్మా అలా అంటావమ్మా, అలానా అమ్మా ఇది అన్నారు. ఇంకొక్క మాట కూడా అమ్మ దాని గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత ఇంకా కరెక్ట్గా జూన్ నెల 12వ తారీఖు నేను మా తమ్ముడు తర్వాత మాట్లాడతారు, మా తమ్ముడు భార్య అమ్మ దగ్గరికి బేతేలు గృహానికి వచ్చాం అమ్మను చూడాలని. నాకు తెలియదు, అది అద్భుతమైన సన్నివేశం. అమ్మని ముఖాముఖిగా చూడటం, డైరెక్ట్గా కలవటం, మాట్లాడటం ఇక అదే అవుతుందని నాకు అప్పట్లో తెలియదు. అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను, అమ్మ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ చైల్డ్హుడ్, అమ్మ గర్ల్హుడ్, అమ్మ ఉమెన్హుడ్, అమ్మ వైఫ్హుడ్, అమ్మ మదర్హుడ్, అమ్మగారి వివాహం, అయ్యగారితో జీవితం, ప్రయాణం, పరిచర్య, బాబాయ్ గారు వారి వివాహం, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. వెళ్ళిపోదామని ట్రైన్ చూసుకుంటున్నాను, ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదమ్మా అన్నారు. నా ట్రైన్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొకటి, అది కూడా వెళ్ళిపోయింది. అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా అమ్మ షేర్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో అమ్మను చూసినప్పుడు అమ్మ దేహం నుంచి దేవుని కాంతి, దేవుని యొక్క గ్లోరీ ఎంతగా ప్రకాశించిందంటే నాకు అసలు అది రూమ్లో ఉన్నట్లు లేదు. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నాకు ఎలా అనిపించిందంటే రూపాంతర పర్వతం మీద యేసయ్య, మోషే, ఏలియాలు ఉన్నారు. ఇంకో పక్కన యాకోబు, యోహాను, తర్వాత పేతురు వాళ్ళు ఉన్నారు. అక్కడ జరుగుతున్న కాన్వర్జేషన్స్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి సన్నివేశం. అమ్మతో గడిపినటువంటి ఆ 2:30-3 గంటలు నాకు ఎలా ఉందంటే రూపాంతర పర్వతం మీద పేతురు, యాకోబు, యోహానులు దేవుని మహిమను ఎలా చూశారో అలాగే అమ్మ నోటు నుంచి వచ్చిన మాటలు, అమ్మ చెప్పినటువంటి విషయాలు అద్భుతమైనటువంటివిగా అనిపించింది. ఆ తర్వాత కరెక్ట్గా సంవత్సర క్రితం నేను అమ్మ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళినటువంటి అదే టైము, ఆ టైం దాటిన తర్వాత మెసేజ్ వచ్చింది, అమ్మ మహిమలోకానికి ప్రవేశించారని. ఇవన్నీ నా డైరీ తీసుకొచ్చి డైరీలో రాసుకున్న విషయాలే చెప్తున్నాను. రాసుకున్నాను, ఒక శకం అంతరించింది అని. పురుషుల గురించి అంటారు యుగ పురుషులని, కానీ స్త్రీల గురించి మాట్లాడితే అమ్మదొక యుగం, అమ్మదొక శకం. బైబిల్ మిషన్ చరిత్రలోనే కాదు, సంఘ చరిత్రలో కూడా ఇదొక గొప్ప అధ్యాయం. అమ్మ జీవితం, అమ్మ పరిచర్య, అమ్మ ఆధ్యాత్మికత, అమ్మ ప్రేమ, అమ్మ ధైర్యం, శ్రమలలో ఆమె టీవీగా నడుచుకుంటూ వెళ్ళిన విధానం. ఇక ఇంతకంటే పతివ్రతలు ఎవరుంటారండి? ఇంతకంటే పతివ్రత ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరుంటారు? పల్లెత్తి మాట అనకుండా శ్రమ అంతటిని భరించి, శ్రమ అంతటిని సహించి, అవమానం అంతటిని భరించి, అవమానం అంతటిని సహించి అమ్మ జీవితాన్ని చక్కగా ముగించారు. అమ్మ జీవితంలో చివరి 7 సంవత్సరాలు మాత్రం మరుగు చేయబడిన పెండ్లి కుమార్తె అయ్యారు. ఎందుకు మరుగు చేయబడ్డారంటే మెరుగులు దిద్దడానికి. అమ్మ మాట్లాడుతూ చివరగా అన్నారు, అమ్మ ఇంకా నలుగు పూర్తవలేదు అనుకుంటానమ్మ అన్నారు. అమ్మో అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారమ్మా, ఎంత ప్రకాశమానంగా ఉన్నారమ్మా అంటే అమ్మ అన్నారు, అమ్మ ఇంకా నలుగు పూర్తవలేదు అనుకుంటానమ్మా, నలుగుడు అని చెప్పేసి అన్నారు. మరుగు చేయబడినటువంటి పెండ్లి కుమార్తె మహిమలోకానికి సిద్ధపరచడానికి. పెళ్ళప్పుడు పెండ్లి కుమార్తె తయారవుతున్నప్పుడు చివరిగా ఫైనల్ టచెస్ ఇస్తారే, అప్పుడు ఎవరిని రానీరు, తలుపేసేస్తారు. దేవుడు కూడా మనకు తలుపేశారు. 70 సంవత్సరాలు అమ్మని మీకు ఇచ్చాను కదా, అమ్మగారిని మీకు ఇచ్చాను కదా 70 సంవత్సరాలు, మిగిలిన 7 సంవత్సరాలు నా కోసం ప్రత్యేకించుకుని, మిగిలిన 7 సంవత్సరాలు ఆయన కోసం ప్రత్యేకించుకొని ఆమె శ్రమలతో కూడిన జీవితాన్ని మనకి ఒక వరంగా ఇచ్చి మీ శ్రమలను కూడా మీరు ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి పాఠమని నేర్పించారు.
నేనంటాను ప్యాషన్ అంటే శ్రమకాలం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ వస్తుంది. ఆ శ్రమకాలం ప్యాషన్ లేకుండా మిషన్ ఫుల్ఫిల్ అవ్వదు. నాకు తెలుగులో దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, కష్టపడి చెప్తాను. ప్యాషన్ ఈజ్ ఎ వే టు ఫుల్ఫిల్ ద మిషన్. దేవుడు మనకిచ్చినటువంటి మిషన్ పూర్తి అవ్వాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ప్యాషన్ గుండా వెళ్లాల్సిందే. బిల్లీ గ్రాహం గారి దగ్గర నుంచి మొదలుకొని భక్త సింగ్ గారి వరకు ఎంతోమంది గొప్ప భక్తుల జీవితాలు చూశాను. వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఒక ప్యాషన్లో గుండా వెళ్ళినటువంటి వాళ్ళు. పరిచర్య అనేది మనం చేయటంలోనే లేదు, మనకు చేయబడటంలోనే కూడా ఉంది. మరలా ఇంగ్లీష్లో చెప్తాను, కరెక్ట్గా తెలుగులో రావటం లేదు. అవర్ మిషన్ విల్ బి కంప్లీటెడ్ నాట్ ఓన్లీ విత్ వాట్ వీ డూ, వాట్ ఈజ్ డన్ టు అస్. మనం ఏం చేస్తున్నామో పరిచర్య అది మాత్రమే కాదు, మిషను మనకు చేయబడుతుంది, అది కూడా మిషన్లో భాగమే. యేసయ్య 33 సంవత్సరాలు తిరిగారు, నడిచారు, బోధించారు, ప్రకటించారు, స్వస్థపరిచారు, అన్నీ చేశారు. కానీ చివరి గడియల్లో ఆయన ఏమీ చేయలే. ఆయనకి చేయబడ్డాయి. ఆయన కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, దున్నబడ్డాడు, హింసించబడ్డాడు, అన్నీ ఆయన శరీరం మీద చేయబడ్డాయి. 7 yearsలో అమ్మ రిసీవ్డ్ సో మెనీ థింగ్స్. అమ్మకి చేయబడినవి అనేకం, అమ్మ చేయలేదు. కానీ అది అమ్మ యొక్క మిషన్లో హయ్యెస్ట్ పాయింట్ అనుకుంటున్నాను. దేవుడు శ్రమని మనం అర్థం చేసుకోవటానికి, శ్రమల ఎడల సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటానికి, ఒక సిలువ సేవికగా, ఒక సిలువ సేవకురాలిగా, శ్రమానుభవంలో గుండి వెళ్ళినటువంటి సిలువ సైనికురాలిగా అమ్మని దేవుడు సిద్ధపరిచి మరుగు చేసి పెండ్లి కుమార్తెను మహిమలోకానికి తీసుకొని వెళ్ళాడు. మనమే ఒక విధంగా చెప్పాలంటే అమాయకులు. యేసుక్రీస్తు ప్రభు వారు కనుక అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వాళ్ళకి మీకు బుద్ధి లేదా, మీకు అర్థం చేసుకోలేదా, మీరు చదవలేదా, ఇవన్నీ మనుష్య కుమారుడు శ్రమపడాలి అగత్యం కాదా, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈ దినాన అమ్మ జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అమ్మ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది చాలా విలువైన సమయం. వివాహం ఘనమైందైతే మరణం విలువైంది. ఇంత విలువైన సమయంలోనికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ యొక్క ఆధ్యాత్మిక వారసత్వ సంపద భుజాన వేసుకొని గొప్ప ఆస్తితో మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీ జీవితంలో పడే మీ కష్టానికి, మీ దుఃఖానికి, మీ బాధకు, మీ అవమానానికి ఇక మీరేమైనా చెప్పండి, వాటన్నిటికీ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మగారు అన్నీ అనుభవించి దేవుని సన్నిధికి టీవీగా నడుచుకుంటూ వెళ్ళారు కదా, నేను కూడా అలాగే పూర్తి చేస్తాను, నేను కూడా అలాగే వెళ్తాను, నేను కూడా నా ప్రయాణాన్ని ఆ రీతిగానే ముగించి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ముగిస్తానని. 77 సంవత్సరాల అమ్మ జీవిత కాలంలో 7 సంవత్సరాల శ్రమల కాలం ఆగస్టు 15, 2017లో మొదలైతే 2024 ఫిబ్రవరి 3న ముగిసిపోయింది. వెరసి 2750 రోజులు. ఇన్ని శ్రమలను దాటుకొని పెండ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళినటువంటి అమ్మ జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరులందరికీ, సహోదరుని కాబట్టి ఒక మాట చెప్పి ముగిస్తాను. మనందరం కూతుళ్ళంగా లోకంలోనికి వస్తాము, మళ్ళీ కూతుళ్ళంగానే వెళ్తాము. అదేంటండి, మనం పెళ్ళవుతుంది కదా, మనం తల్లులం అవుతాం కదంటే పెళ్ళవుతుంది, తల్లులం అవుతాం. కానీ కూతుళ్ళంగా లోకంలోనికి వచ్చి పెళ్లి కూతుళ్ళంగా సిద్ధపడి వెళ్తాం. అలాగే అమ్మ కూతురుగా వచ్చారు, బాల్యంలో ఎన్నో శ్రమలు అనిపించారు, వివాహం తర్వాత గొప్ప పరిచర్య చేశారు, తల్లిగా దైవ సేవకురాలిగా ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా శ్రమల సేవికగా, సిలువ సేవకురాలిగా, సిలువ సైనికురాలిగా తన శ్రమనంతటినీ, పరిచర్యనంతటినీ, మిషన్ని కంప్లీట్ చేసి మహిమలోకానికి ఘనమైనటువంటి స్వాగతంతో అమ్మ వెళ్ళారు. మనకిచ్చినటువంటి ఆస్తి ఏంటంటే అమ్మ జీవితం, అమ్మ ఆధ్యాత్మిక వారసత్వం. దానిని మిషన్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, నాయకుడు మరి ముఖ్యంగా దీనిని అర్థం చేసుకొని దీన్ని ఆచరించాలని బేతేలు కుటుంబ వాసులకు, అయ్యగారికి కానీ, చిన్నమ్మ గారికి కానీ, బిడ్డలకు కానీ, మరి అనిల కుటుంబానికి కానీ, ఆ తర్వాత మరి ప్రత్యేకించి మరి అమ్మగారికి చాలా మంచి స్నేహితురాలుగా ఉన్నటువంటి మరి సెల్వరాజయ్య గారి సిస్టర్ వారికి ఇంకా చెప్పడానికి నాకైతే మాటలు లేవు. కానీ దేవుడు వారిని దీవించాలని, ఆదరించాలని, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని లోకానికి అందించడానికి అమ్మగారి జీవితంలో వారు చేసినటువంటి ఆ ప్రయాస, ప్రేమ, బెస్ట్ ఎఫర్ట్స్ అన్నిటిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందన సమర్పణ చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మరణాత.
అమ్మ ఎందుకు ఇంత శ్రమ అనుభవించింది అని అనుకున్నట్లయితే పెండ్లి కుమార్తెగా ప్రభు సిద్ధపరుస్తున్నారు. మరి ఇప్పుడు దాకా అక్కగారు మాట్లాడినట్లుగా మన యొక్క మిషన్కి దేవుడిచ్చినటువంటి వరము అమ్మగారై ఉన్నారు. అమ్మగారిని శ్రమలో ఉంచి సంపూర్ణంగా ప్రభు సిద్ధపరిచారు. ఇందాక సామెతలు 31:29 రాయబడినట్లుగా చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించున్నారు. అందరికంటే మించిన దానవు. పతి, వ్రత, ధర్మము 3 మాటలు. పతి అంటే భర్త, వ్రతము 3వది ధర్మము. పతి యందు పరలోకములో ఉన్న ప్రభునందు ఆమెకున్నటువంటి భక్తి చివరి వరకు వ్రతముగా సాగించి, ఆ వ్రతాన్ని వదలలేదు, వ్రతంగా సాగించి ప్రపంచమంతటికి ఇది వ్రతం అంటే, భక్తిలో ఉన్న వ్రతం ఏంటో అందరికీ చూపించి ఈ ధర్మాన్ని బోధించిన గొప్ప తల్లే మన యొక్క ఆత్మీయ తల్లి. కనుక ఆ తల్లిని గురించి ఎన్ని చెప్పినా, ఎందరు చెప్పినా, వారి యొక్క అనుభవాలు ఒక్కొక్కరు మిమ్మల్ని కదిలించినా మీరందరూ కూడా చెప్పగలుగుతారు. కనుక చక్కటి విషయాలు సుధాకర్ గారు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. అలాగే మన మధ్యలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ గారు ఎం రత్నరాజు గారు ఉన్నారు. వారు కూడా అమ్మను ఉద్దేశించి కొన్ని విషయాలు ఆదరణలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక పైన ఉన్నటువంటి అభిషక్తులకు మీ అందరికీ కూడా నా యొక్క వందన మన్నాతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి దినములో మన ఆత్మీయ తల్లి అయినటువంటి పరిమళమ్మ అమ్మగారి యొక్క సంస్మరణ, ఆదరణ, జ్ఞాపకార్థ ఈ యొక్క కూడికలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దైవజనులకు కిరణ్ బాబు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు కీర్తన 116:15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తల్లిగారి యొక్క ఆ మహిమ ప్రవేశము, దేవుని యొక్క రాజ్యములో సమృద్ధి అయినటువంటి ప్రవేశాన్ని తల్లిగారు కలిగి ఉన్నారు. నిత్య మహిమలో, నిత్య రాజ్యములో తల్లిగారు చేరి ఉంటూ ఉన్నారు. నేను మా పెద్ద అన్నయ్య గారైనటువంటి ఎంఎస్ పాదం గారు హైదరాబాద్లో బైబిల్ మిషను పరిచర్య ఆరంభించినటువంటి వారు. చిన్న వయసులో నేను లయోలా కాలేజీలో చదువుకుంటా ఉన్నప్పుడు కిరణ్ బాబు గారు నేను కలిసి లయోలా కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మగారు, సెలవరాజయ్య గారు అంబాసిడర్ కారులో కాలేజీకి వచ్చేటువంటి వాళ్ళు, హాస్టల్కి వచ్చేటువంటి వారు. అప్పుడు అమ్మగారిని మొదటిగా చూడటం జరిగింది. మరి అమ్మగారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు పేతురు భక్తుడు పలికినటువంటి మాట 1 పేతురు 5వ అధ్యాయం మొట్టమొదటి వచనములో క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడును అంటాడు. అమ్మగారి యొక్క జీవితం యేసయ్య శ్రమలను గూర్చినటువంటి ఒక సాక్షిగా తాను మనకందరికీ కూడా మన మధ్యలో, మన ముందు నిలబడుతూ ఉంటున్నారు. ఆ యొక్క మహిమలో పాలివారైనటువంటి వారుగా ఉంటున్నారు. అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు ప్రకటన 1:9 యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోని పాలివాడను అంటాడు. తల్లిగారు కూడా ఇదే ప్రయాణములో కూడా తాను సాగిపోయారు. యేసు ప్రభువారి యొక్క శ్రమలో, ఆయన యొక్క సహనములో పాలివారుగా ఉంది. ఇప్పుడు ఆయన రాజ్యములో పాలు పొందుకుంటూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గలతీ 6:17 పౌలు అపోస్తలుడు అంటాడు, యేసు యొక్క శరీరమందు నా ముద్రలు నేను ముద్రించుకున్నాను అంటాడు. ఈ మాట మనం చూసినప్పుడు అమ్మగారి యొక్క శరీరమందు యేసు ప్రభువారి యొక్క ముద్ర
ఆయన ప్రేమ, ఆయన సహనము, ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గమనించినప్పుడు అమ్మగారి యొక్క మాటలో, పాటలో నేను అనుభవించింది ఆదరణ, ప్రోత్సాహము, ధైర్యము, బలము, శక్తి, స్వస్థత. వారి యొక్క మాటలు, పాటలు బైబిల్ మిషన్ సంఘములకు, దేవుని బిడ్డలకు వారు సేవ చేసి వారి యొక్క సేవా దినములు ముగించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మరి గడిచినటువంటి సంవత్సరం సహోదరి శాంతకుమారి గారు చెప్పినట్లుగా అమ్మగారితో కూడా కలిసి ఒక శ్రేష్టమైనటువంటి సమయం వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని వినటానికి ప్రభు సహాయం చేశారు. అప్పుడు అమ్మగారు ఒక మాట చెప్పారు, అమ్మ, దేవుడు ఇంకా నాకు నలుగు పెడతా ఉన్నాడు, ప్రభు నాకు ఇంకా నలుగు పెడతా ఉన్నాడు, ఇంకా నేను పెండ్లి కుమార్తె యొక్క స్వరూపంలోనికి మార్చబడతా ఉన్నాను అని చెప్పినటువంటి మాట నా యొక్క హృదయం మీద చాలా బలంగా ముద్రించబడింది అన్నమాట. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ శ్రేష్టమైనటువంటి మరి పరిచర్య జరిగించి యోబు భక్తుడు అంటాడు ఒక మాట, యోబు గ్రంథం 31:37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేస్తాను, నేను రాజు వలె ఆయన దగ్గరికి వెళ్తాను అంటాడు. అమ్మగారు రాణి వలె ప్రభు సన్నిధికి చేరింది, మహిమ రాజ్యములో పెండ్లి కుమార్తెగా రాణి వలె చేరింది. వారి యొక్క జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, పరిచర్యను బట్టి, జరిగించినటువంటి ఆ యొక్క గొప్ప మాదిరికరమైనటువంటి సేవని బట్టి మనం ప్రోత్సాహాన్ని, ఆదరణను, బలమును, శక్తిని, ధైర్యమును, స్థైర్యాన్ని పొందుకుంటూ ముందుకు సాగటానికి ప్రభువారు మనకు కృపను గురించును గాక. బేతేలు గృహ నివాసులకు ప్రత్యేకంగా మరి కిరణ్ బాబు గారి కుటుంబమునకు, కుటుంబ సభ్యులకు, కుమార్తె వారి కుటుంబ సభ్యులకు ప్రభు గొప్ప ఆదరణ, లేఖనముల వలన ఆదరణ, పరిశుద్ధాత్మ వలన ఆదరణ, కుమారుని యొక్క రొమ్మును ఉన్నటువంటి ఆదరణ ప్రభు కుటుంబ సభ్యులకు అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రార్థన చేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి బట్టి దేవునికి నిజంగా వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను. అందరికీ నా వందన మరణాతలు. థ్యాంక్ యూ. అమ్మగారి గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం. వారి యొక్క సేవ తీరిక లేని పని, తీరిక లేకుండా పనిచేశారు. ఎలా పనిచేశారు? ఇప్పుడు వాక్యములు విన్నట్లుగా ఆకలితో పనిచేశారు. ఒకరు ఆకలి కలిగి ఎలా అయితే పనిచేస్తారో ఆకలితో, సేవా భారంతో, ఆకలితో పనిచేశారు. మరి బైబిల్లో ఉన్న వాక్యం చేత అమ్మగారి యొక్క విషయాలు మనకు తెలియజేసినటువంటి రతరాజు గారికి ఇతని కార్యక్రమం తరపున మా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాము.